వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయినటువంటి ఎంఓఐఎల్లో వేకెంట్గా ఉన్న జీటీ మరియు ఎంటీ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా ఆఫీసర్ లెవెల్లో ఉంటాయి. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా శాలరీ ఇస్తారు. అండ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రెగ్యులర్ చేసి అప్పుడు మనకి శాలరీ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో శాలరీ ఇంక్రీజ్ అయితే మనకి 90,000 వరకు పర్ మంత్ శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ట్రైనింగ్లో ఎంత శాలరీ ఇస్తారు అండ్ అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ జాబ్స్కి అప్లికేట్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లికేట్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సిలబస్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ కూడా ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి స్టార్టింగ్లో మొదట ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత జాబ్ పర్మనెంట్ చేస్తారు అని చెప్పుకున్నాం కదా. సో అయితే మనకి శాలరీస్ ఎంత ఉంటాయి స్టార్టింగ్లోనే మనం చూసుకున్నట్లయితే, సో ట్రైనింగ్ అనేది మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. అప్పుడు కూడా మనకి ఫుల్ శాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మొదటగా మనకి ట్రైనింగ్ పీరియడ్లో 40,000 రూపాయల బేసిక్ పేతో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 40,000 రూపాయల బేసిక్ పే అంటే దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఇలాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకి 70,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనకి 1 ఇయర్ పాటు మనం ఈ ట్రైనీగా వర్క్ చేసిన తర్వాత మనల్ని జాబ్ అనేది రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనల్ని E2 గ్రేడ్కి పంపిస్తారు. సో E2 గ్రేడ్కి పంపిస్తే అప్పుడు మన యొక్క బేసిక్ పే అనేది 50,000 రూపాయలుగా ఉంటుంది. సో బేసిక్ పేనే 50,000గా ఉంటుంది అంటే మనకి ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 80,000 నుంచి 90,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో శాలరీతో పాటుగా మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా అంటే చాలా బెనిఫిట్స్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లీవ్స్ ఉంటాయి, ఫ్రీ మెడికల్ అటెన్షన్ అనేది ఉంటుంది, అలాగే కాంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది, ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ లింక్డ్ గ్రాట్యుటీ ఉంటుంది, అలాగే గ్రూప్ సూపర్ నరేషన్ క్యాష్ అక్యుములేషన్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి బెనిఫిట్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే MOIL లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఈ MOIL లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి సంస్థ. ఏవైతే షెడ్యూల్డ్ ఏ మినీ రత్న కేటగిరీకి సంబంధించినటువంటి సంస్థ అండి ఇది. పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏవైతే సంస్థలు కొన్ని ఉంటాయో వాటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాటిని ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కిందకి తీసుకురావడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఏదైతే ఉందో దాని కింద ఈ MOIL లిమిటెడ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో గ్రాడ్యుయేట్ ట్రైనీ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ మేనేజర్ సర్వే జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేట్ చేసుకోవచ్చు. 21/1/2026 నాటికి మనం ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీకి, అలాగే మేనేజర్ సర్వేకి 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేట్ చేసుకోవచ్చు.
అలాగే ఓబీసీకి సంబంధించిన వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఈ విధంగా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. జీటీ గ్రాడ్యుయేట్ ట్రైనీ మైన్స్‌కి సంబంధించి 23 పోస్టులు, గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ 9 పోస్టులు, గ్రాడ్యుయేట్ ట్రైనీ ఎలక్ట్రికల్ 5, గ్రాడ్యుయేట్ ట్రైనీ కెమికల్ 3, గ్రాడ్యుయేట్ ట్రైనీ జియాలజీకి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. అలాగే జీటీ ప్రాసెస్‌కి సంబంధించి కెమికల్ 2 ఉన్నాయి, మెటలర్జీ 1, మినరల్ ప్రాసెసింగ్ 1 ఉంది. ఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ మెటీరియల్స్ లేదా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఎంటీ మార్కెటింగ్ 1, ఎంటీ ఇది పిఆర్ఎస్ అండ్ బెల్కి సంబంధించి 5 ఉన్నాయి. అలాగే ఎంటీ సిస్టమ్స్ 4, మేనేజర్ సర్వే 3 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 67 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు ఈ టేబుల్లో. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ట్రైనీ మైన్స్కి సంబంధించి బీఈ కానీ బీటెక్ కానీ మైనింగ్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రొబేషన్ పీరియడ్లో వీళ్ళు తప్పనిసరిగా ఏదో సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది అంటున్నారు. అది తర్వాత చూసుకోవచ్చు. సో బీఈ బీటెక్ ఉంటే మైనింగ్లో మీరు దీనికి అప్లికేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ సంబంధించి బీఈ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్ ట్రైనీ ఎలక్ట్రికల్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా పవర్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే గ్రాడ్యుయేట్ ట్రైనీ ఎలక్ట్రికల్కి అప్లికేట్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ట్రైనీ కెమికల్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ జియాలజీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో చేసిన వాళ్ళు అప్లికేట్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ట్రైనీ కెమికల్కి మెటలర్జీకి సంబంధించి రెస్పెక్టివ్ ట్రేడ్లో బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మైనింగ్ ప్రాసెసింగ్ సంబంధించి బీటెక్ ఇన్ మినరల్ ప్రాసెసింగ్ సంబంధించి ఎంటెక్ ఇన్ మినరల్ ప్రాసెసింగ్ చేసిన వాళ్ళు అప్లికేట్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ మెటీరియల్స్ లేదా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి డిగ్రీ అంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా సివిల్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 2 ఇయర్స్ ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్కి సంబంధించి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ వెల్ఫేర్కి సంబంధించి పీజీ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఐఆర్పిఎం లేదా మాస్టర్ ఇన్ లేబర్ స్టడీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ విత్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా హెచ్ఆర్ లేదా హెచ్ఆర్డీలో స్పెషలైజేషన్గా చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లా గ్రాడ్యుయేట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ సంబంధించి ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ లేదా ఫారిన్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మేనేజర్ సర్వేకి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, సర్వే సర్టిఫికేట్ అనేది ఉండాలి తప్పనిసరిగా, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది దీనికి అడిగారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ దీని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉండే అవకాశం ఉంది అని మనకి ఇవ్వడం జరిగింది, బట్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేదు. సో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, థానే, ఎంఎంఆర్ రీజియన్, చెన్నై, హైదరాబాద్, రాయ్పూర్, భోపాల్ మరియు నాగ్పూర్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏవైనా 2 టెస్ట్ సెంటర్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి మనకి ఎగ్జామ్ సెంటర్స్గా ఇస్తారు. ఇక ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి 90 మినిట్స్ పాటు అంటే 90 నిమిషాల పాటు మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 85 క్వశ్చన్లు మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఇక్కడ అందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 10, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక సబ్జెక్టుకి రిలేటెడ్గా మనకి 55 క్వశ్చన్స్ 55 మార్కులకు ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, ఇంకా ఏ లాంగ్వేజ్లోనూ ఉండదు.
ఈ ఎగ్జామినేషన్‌లో మనం క్వాలిఫై అవ్వాలంటే జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 50% మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 40% మార్క్స్ తెచ్చుకుంటే ఈ ఎగ్జామినేషన్‌లో మనం క్వాలిఫై అయ్యాము అని అర్థం. దీని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది 15 మార్కులకు ఉంటుంది. సో, ఇంటర్వ్యూ ఉండదని అప్పుడే అనుకున్నాం కదా! సో, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది 15 మార్కులకి ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ 85 అండ్ ఇంటర్వ్యూ 15 టోటల్ 100 మార్కులకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే రూ. 590 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఎంప్లాయీస్ ఎవరైతే ఎంఓఎల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఈ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది ఇవాళే రిలీజ్ చేశారు. డిసెంబర్ 30 తేదీన మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లై చేసుకోవడానికి కూడా ఇదే డేట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి జనవరి 20, 2026 లోపు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.